హాయ్ ఫ్రెండ్స్, అక్క వాళ్ళ ఇంటికెళ్ళాను. ఈవినింగ్ 5 అయింది. సరే అని చెప్పి పూలు కోద్దామని చెప్పి పైకొచ్చాను. అదిగోండి సన్నజాజులు పూలొచ్చినాయి. చూడండి పూలు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదండీ! చూడ్డానికి చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది కదండీ! మనకి జాజులు వేరు, సన్నజాజులు వేరండి. ఇవి వచ్చేసి సన్నజాజులండి. మనం మామూలుగా అయితే మల్లెపూల కాడలనేవి చిన్నగా ఉంటాయండి. కొంచెం కట్టడానికి ఇబ్బంది పడతాము. కానీ సన్నజాజులు అలా కాదండి. కాడలనేవి పొడుగ్గా ఉంటాయి కాబట్టి రాని వాళ్ళు కూడా ఈ సన్నజాజులు కడితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. చూడండి పువ్వులు ఎంత బాగున్నాయి కదండీ! ఇది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో సన్నజాజులనేయి చాలా ఎక్కువగా పువ్వులనేవి కాస్తాయి. చాలామంది కూడా వాళ్ళ ఇళ్లల్లో సన్నజాజి చెట్టు అనేది చాలా మంది ఇళ్లల్లో అనేది ఉంటదండి. మల్లెపూల చెట్టు కంటే కూడా సన్నజాజి చెట్టే కదా ఎక్కువ వాళ్ళ ఇళ్లల్లో అనేది ఉండిద్ది. కనకాంబరాల చెట్టు కంటే కూడా సన్నజాజి చెట్టు అనేది ఉండిద్దండి. చూసారా అండి మాల ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.